హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? ఇగో ఇదైతే బొమ్మల కొలువు అండి. మా పైనాంటి వాళ్ళైతే బొమ్మల కొలువు పెట్టిళ్ళు. మరి మీ సైడ్ బొమ్మల కొలువు పెట్టే ఆచారం అయితే ఉందా లేదైతే కామెంట్ చేయండి. ఈ దసరా నవరాత్రి ఉత్సవాలలో బొమ్మల కొలువు అయితే పెడతారట. మరి తెలంగాణలో అయితే ఈ ఆచారం లేదు. ఆంధ్రాలో ఎవరికైనా ఉందా లేదా అని అయితే నాకు తెలియదండి. తమిళనాడులో, కర్ణాటకలో అయితే బాగా పెడతారంట బొమ్మల కొలువు. ఈ బొమ్మల కొలువులో దేవతల ఫోటోలు, పెళ్ళికొడుకు పెళ్ళికూతురు బొమ్మలు, ఇంకా పిల్లలకు సంబంధించిన ఏమైనా బొమ్మలు ఉంటే అందులో పెట్టి అందంగా అలంకరించడమే ఈ బొమ్మల కొలువు అనమాట. నేనైతే ఇది రెండోసారి అండి చూడడం. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. కొంతమంది ముత్తాలను పిలిచి వాళ్ళకు తోచిన స్థాయిలో వాయనం ఇవ్వడం అయితే ఈ బొమ్మల కొలువు ఆచారం అన్నమాట. అదైతే మన సైడ్ లేదనుకోండి. ఇక నాకు తెలిసినంత వరకు ఇదే అనమాట. పిల్లల ఆనందం కోసం ఇది జరిపిస్తారన్నమాట. ఇక మా గానవికి అయితే ఆంటీ వాయనం ఇచ్చింది అనమాట. మా పొట్టి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది చూడు. ఆంటీ ఏమేమి ఇచ్చింది అనేది అన్నీ ఓపెన్ చేసి పెడుతుంది అన్నమాట. ఇక నార్మల్గా ముత్తైదులందరికీ ఏమేమి ఇస్తారో అవే ఇచ్చారు, కానీ ఈ అమ్మాయి బాల కాబట్టి ఆంటీ అన్నీ ఇచ్చిందనమాట. కోను, టిక్లీ ప్యాకెట్, ఇంకా గాజులు, క్లిప్పులు, రబ్బర్ బ్యాండ్లు అన్నీ ఇచ్చిందన్నమాట. ఇక మా పొట్టి అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యింది. మరి ఈ విధంగా బొమ్మల కొలువు పెట్టడం మరి మీరు ఎప్పుడైనా చూసారా లేదా మీరు మీ ఇంట్లో పెట్టారా అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.